నాడు ఉమేష్ కుమార్ అనే ఒక ఐపీఎస్ అధికారి మీ పట్ల రకరకాల ఆరోపణలు చేస్తూ సెంట్రల్ హోమ్ సెక్రటరీకి ఒక లెటర్ రాయటాన్ని డీజీపీ త్వరలోనే అవుతానగా ఇతని మీద అటువంటి పిటిషన్ పెట్టే క్వశ్చనే లేదు, నేను పెట్టలేదు, ఇది నా సంతకం ఫోర్జరీ అయింది. మీరు డీజీపీగా ఉండగా అప్పటి కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా అధికారం చెలాయిస్తున్న గులాబ్ నబీ ఆజా మీ మీద ఒక సంఘటనలో ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వ పెద్దలు పరిటాల రవిని ఎన్కౌంటర్ చేయమని మీ దృష్టికి తీసుకొస్తే దాంట్లో నిజం ఉంది అసలు? చాలా పెద్ద మనుషులు. దోస్ డేస్లో మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏంటి ఆ లడాయి? లాస్ట్ డేస్లో నా టర్మ్ అయిపోయిన తర్వాత యూపీఎస్సి వెల్కమ్ టు తెలుగు వన్. ఆయన అపర కుబేర్లు, పుట్టుకృత్యనే గోల్డెన్ స్పూన్. ఆనాటి జమీందారు గారికి ఇష్టం లేకపోయినా జమీందారు గారి అబ్బాయి ఐపీఎస్ అయ్యారు. ఆ జమీందారు గారు ఎవరు, ఆ ఐపీఎస్ అయిన ఆ అధికారి ఎవరు, ఆనాటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పోలీస్ ఆఫీసర్గా అత్యంత ప్రతిభ చూపించిన ఆఫీసర్ జాబితాలో ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన ఒక లెజెండరీ పర్సనాలిటీ ఐపీఎస్ దినేష్ రెడ్డి గారితో మనం ఉన్నాం. నమస్కారం దినేష్ రెడ్డి గారు. నమస్కారం శివకర్ గారు. జమీందారు గారికి ఇష్టం లేకపోయినా మీరు ఐపీఎస్ చదవటం, మీ కుటుంబ నేపథ్యం తెలియజేస్తారా? నాకు మొట్టమొదటి ఐపీఎస్ చేయాలని మా ఫ్యామిలీలో ఎవరికి ఏదీ లేదు. అందులో మా ఇంట వంట గవర్నమెంట్ ఉద్యోగం అనేది లేదు. సో నేను అన్ని మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదవడం జరిగింది. ఇక్కడ స్కూలింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, తర్వాత మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీకి పోయాను, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఢిల్లీకి పోయాను. ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరూ ఆల్ ఇండియా సర్వీసెస్ రాస్తూ ఉండారు. ఆ నేపథ్యంలో నేను కూడా దానికి అటెంప్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయ్యాను. మా ఫాదర్కి ఇష్టం లేదు, మనకెందుకు బుజ్జోడ ఈ ఉద్యోగాలు అన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, మన ఆస్తులు పాస్తులు కాపాడుకోవాలంటే ఈ ఉద్యోగం ఉంటే మంచిదే కదా అన్నాను. ప్లస్ బాగా ప్రజాసేవ చేసేదానికి వీలవుతుంది, మనం ఆనెస్ట్గా ఉండగలము, ప్లస్ ప్రజాసేవ కూడా చేసుకోగలం అంటే మా ఫాదర్ ఒప్పుకున్నారు. సో ఐపీఎస్లోనే సెలెక్ట్ అయ్యాను. మీరు పుట్టే నాటికి మీకు ఎంత భూమి ఉండేదండి? మా ఫాదర్కి 5,000 ఎకరాలు ఉండింది. ఇది వన్ ఆఫ్ ది 13 జమీందార్స్ ఆఫ్ నెల్లూరు. ప్రీ ఇండిపెండెన్స్ డేస్లో జమీందారు ఓటు అని ఉండేది. అది ల్యాండ్ మార్కెటేజ్ బ్యాంక్లో ఓటు వేయాలంటే జమీందారీ ఓటు ఉండాలి. మై ఫాదర్ ఈస్ వన్ ఆఫ్ ద 13 జమీందార్స్ ఆఫ్ నెల్లూరు. ఇప్పటికీ మీకు నెల్లూరుతో సంబంధాలు? నేటివ్ ప్లేస్ కోస్టల్ విలేజ్, అక్కడ మాకు ఇల్లు ఉంది, ప్లస్ ఇంకా కొన్ని భూములు ఉన్నాయి. నేను మా బ్రదర్కి ఇద్దరికి కలిసి అక్కడ భూములు ఉన్నాయి. క్రమేణా కొన్ని అమ్ముకుంటూ ఉన్నాం. సీలింగ్లో బోల్డ్ అంత పోయి ఉంటుంది కదా? సీలింగ్లో కొంత పోయింది, కరెక్ట్. మీ సర్వీస్లో అత్యంత బాధాకరమైన సంఘటన తెలియజేస్తారు? నక్సలైట్స్ చాలా ఘోరంగా చంపడం. ఫర్ ఇన్స్టెన్స్, నేను వరంగల్ డిఐజీగా ఉన్నప్పుడు ఒక దళం కమాండర్ గతంలో ఒక రైతు కింద పాలేరుగా పనిచేస్తుంటాడు. అతను దళంలో చేరి దళం కమాండర్ అయిన తర్వాత తిరిగి దళం తీసుకొని అదే ఇంటికి వచ్చి ఆ భూస్వామిని చంపేసి ఆ భూస్వామి భార్యని మీద కాడిపెట్టి ఇంకో పక్క ఒక ఎద్దును పెట్టి ఆ పొలాన్ని దున్నిస్తాడు. అది తెలిసి నాకు చాలా బాధాకరమైన విషయంగా అనిపించింది. అట్లా వాళ్ళు చేసే ఘాతుకాలు అంతా ఇంత కదా అంత ఘోరంగా ఉండేవి. అప్పుడు మీ జీవితంలో ఇప్పటి వరకు అత్యంత సంతోషభరితమైన సంఘటన వివరిస్తారా? అది సర్వీస్ కానీ ఫ్యామిలీ కానీ? ముఖ్యంగా సర్వీస్లో ఈ వేరియస్ ఈ డైలీ 100 పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఆపదల్లో ఉన్న ప్రజలకి అట్ వన్స్ పోలీసు గుర్తొచ్చేటట్టు వెంటనే పోలీసు రంగప్రవేశం చేయటం,
వాళ్ళని ఆదుకోవడం అది నాకు చాలా తృప్తినిచ్చింది. డైల్ 100 మొట్టమొదట మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల చాలా ఫ్యామిలీస్కి ఎంతో మేలు జరిగింది. అది ఒక వరప్రసాదంలాగా జరిగింది. అదొకటి. సెకండ్ థింగు, నేను ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు ఆర్టీసీ గతంలో ఎప్పుడూ రెడ్‌లో ఉండేది. నేను 3 సంవత్సరాలు పనిచేస్తే 3 సంవత్సరాలు గ్రీన్‌లోకి వచ్చింది. ఈ పల్లె వెలుగు బస్సు ఇంట్రడ్యూస్ చేసి పల్లె ప్రాంత ప్రజలకి ఒక వరప్రసాదంలాగా తయారు చేసాం అది. అది కూడా ఎంతో తృప్తినిచ్చింది. అట్లా వేరియస్ థింగ్స్ ఇన్ సర్వీసెస్ నాకు చాలా తృప్తినిచ్చింది. నాడు ఉమేష్ కుమార్ అనే ఒక ఐపీఎస్ అధికారి మీ పట్ల రకరకాల ఆరోపణలు చేస్తూ అవును. సెంట్రల్ హోమ్ సెక్రటరీకి ఒక లెటర్ రాయటాన్ని వివరిస్తారా? అది చాలా బాధాకరమైన విషయం. నేను డీజీపీ త్వరలోనే అవుతాననగా శంషాబాద్ చుట్టూరు ఒక 5,000 డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసి అవన్నీ నా బినామీ అని అప్పటి యూనియన్ హోమ్ సెక్రటరీకి ఒక ఎంపీ సంతకం ఫోర్జరీ చేసి పంపించడం జరిగింది. ఎంపీ సంతకం? ఎంఏ ఖాన్ అని ఒక ఎంపీ అతని సంతకం ఫోర్జరీ చేసి యూనియన్ హోమ్ సెక్రటరీకి పంపించింది. అతని ఐడియా ఏంటంటే నో లెస్ దాన్ ఎంపీ పిటిషన్ పెట్టాడు కాబట్టి అది డెఫినెట్గా ఎంక్వైరీకి కిందకు వస్తుంది. ఆ ఎంక్వైరీ 5,000 డాక్యుమెంట్స్ అది ఎంక్వైరీ చేయాలంటే కనీసం 5-6 నెలలు పట్టింది. నాకు 1 నెలలోనే డీజీ పోస్ట్ వచ్చేటట్టుకుంది. సో నన్ను బ్లాక్ చేయాలని బ్లాక్ చేస్తే ఆల్టర్నేటివ్గా అతనికి వచ్చే ఛాన్స్ ఉంది. మా అదృష్టం కొంది ఎంపీ గారు తెలుసుకున్నారు ఇక్కడ పేపర్లో వచ్చినందువల్ల. సో అతను నన్ను కాంటాక్ట్ చేసి అప్పటి చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు. ఇతను చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకు బాగా తెలుసు. ఇతని మీద అటువంటి పిటిషన్ పెట్టే క్వశ్చనే లేదు, నేను పెట్టలేదు, ఇది నా సంతకం ఫోర్జరీ అయిందని. వెంటనే హోమ్ డిపార్ట్మెంట్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఉమేష్ కుమార్ అన్నోన్ అక్యూజ్డ్ మీద ఫోర్జ్డ్ పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మన ఆంధ్ర గవర్నమెంట్ సిఈడి టేకప్ చేసింది. విత్ ఇన్ నో టైం అది అతను చెప్పి తేలింది. అతను అరెస్ట్ చేయడం ఇంత జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. మీరు డీజీపీగా ఉండగా అప్పటి కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా అధికారం చెలాయిస్తున్న గులాబ్ నబీ ఆజాద్ మీ మీద ఒక సంఘటనలో ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా సరే మీరు ఆ ఒత్తిడికి తలగ్గకుండా మీరు చేయాల్సిన డ్యూటీని మీరు చేశారు. ఆ సంఘటన తెలియజేస్తారా? అది ఎందుకులేండి, అది అయిపోయి చాలా పాత చింతకాయ పచ్చడి అది. ఒకనాటి ప్రభుత్వ పెద్దలు పరిటాల రవిని ఎన్కౌంటర్ చేయమని మీ దృష్టికి తీసుకొస్తే అది చాలా తప్పు అని మీరు అనటం అనే బయట ప్రచారం ఉంది. దాంట్లో నిజం ఉందా అసలు? కరెక్ట్ కాదు అది. ఎవరు నేను నా అదృష్టం కొంది నేను పనిచేస్తున్నప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్స్ అందరూ దే ఆర్ నోన్ ఫర్ దేర్ అప్రెట్నెస్ అండ్ దేర్ ఇంటిగ్రిటీ. అటువంటి డైరెక్షన్స్ ఇచ్చిన దాఖలాలే లేవు. అది ఊరికే పొకరే. మంచి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సీఎంస్, చాలా చాలా పెద్ద మనుషులు, నోన్ ఫర్ దర్ ఇంటిగ్రిటీ ఆల్సో. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే, రాజశేఖర రెడ్డి గారు అయితే, ఇటువంటి వాళ్ళంతా. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. దోస్ డేస్లో మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏంటి ఆ లడాయి? లాస్ట్ డేస్లో నా టర్మ్ అయిపోయిన తర్వాత యూపీఎస్సి పెట్టిన రూల్ బట్టి నాకు 1 సంవత్సరం ఉండింది. ఆ ఒక్క సంవత్సరం ఇవ్వలేదని అది ఒక చిన్న లడాయి జరిగింది. అంతకు మించి లేదు. బట్ కిరణ్ కుమార్ రెడ్డి అంటే నాకు చాలా గౌరవం. వారు చాలా పెద్ద మనిషి, చాలా ఆనెస్ట్ మ్యాన్. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినారు. నేను బ్రహ్మాండంగా డిపార్ట్మెంట్ రన్ చేయగలిగినాను అంటే అంతా వారి యొక్క సపోర్ట్. చాలా పెద్ద మనిషి ఆయన. వెరీ వెరీ గుడ్ సీఎం అండ్ కంబైన్డ్ ఆంధ్రాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎంస్. ఈజ్ నోన్ ఫర్ హిస్ ఇంటిగ్రిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్. గడిచిన 10 సంవత్సరాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ప్రతిష్ట మసకబారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ప్రతిష్ట పాతాళలోనికి తొక్కబడింది. దాన్ని ఎలా చూడాలి? ఎన్ఎస్ఏ దోవల్ గారు 2014లో హైదరాబాద్కి వచ్చినప్పుడు నన్ను ఒకసారి నేషనల్ పోలీస్ అకాడమీకి పిలిపించి దినేష్, నువ్వు డీజీపీ ఉన్నప్పుడు డీజీపీ ర్యాంక్ వరకు నువ్వే పోస్ట్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్లో
ఇప్పుడుండే డీజీపీస్ కనీసం ఒక ఎస్ఐనైనా పోస్ట్ చేయగలరా ఆన్ దేర్ ఓన్ అని నన్ను అడగటం జరిగింది. చాలా దారుణం సార్. 2 తెలుగు స్టేట్స్‌లో పోలీసు వ్యవస్థ చాలా కిందకి పడిపోయి ఉంది. ప్లస్ ఇది చాలా బాధాకరం. ఇటువంటి బేసిక్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చాలా ఎక్కువైపోయింది. పోలీస్ ఈజ్ టోటల్లీ రెడ్యూస్ టు నథింగ్ అని చెప్పడం జరిగింది. దాంతో వారు అప్పుడు ఏకీభవించారు. ఈ ఎవరైతే ఐపీఎస్ అధికారులుగా ఉన్నారో ఈ యువ ఐపీఎస్ అధికారులు కూడా రావటంతోనే దోసుకోవటానికి ఒక లైసెన్స్ అనే ఒక రకమైన భావన ఎలా చూడాలి? అది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి ట్రెండ్స్ మేము సర్వీస్లో ఎంటర్ అయినప్పుడు లేదు, మా హయాంలో కూడా లేదు. ఇప్పుడు భయంకరంగా అటువంటి ట్రెండ్స్ బేసిక్గా డెవలప్ అయినాయి. నో లవ్ లాస్ బిట్వీన్ ద లా అండ్ దెమ్సెల్వ్స్. ఒక పొలిటికల్ మాస్టర్స్కి వాళ్ళు ఏది చెప్తే దానికి గులాం అయిపోవటం జరుగుతూ ఉంది. తిరిగి ఏది చెప్పలేకుండా ఉండరు. ఏది వాళ్ళు చెప్తే అది తూచే తప్పకుండా పాటిస్తుంటారు బై అండ్ లార్జ్. అది చాలా బాధాకరమైన విషయం. దానివల్ల పోలీస్ స్టాండర్డ్స్ పడిపోయేదే కాకుండా ద ఇమేజ్ ఆఫ్ ది పోలీస్ కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది పూర్తిగా. ప్లస్ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అంతా అతలాకుతలం అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారస్తుల్లో వ్యాపారపరంగా సంపాదన పోటీ, నువ్వెంత సంపాదించావు నేనెంత సంపాదించిన వ్యవహారం. అధికారులు కూడా సివిల్ సర్వీస్ అధికారుల్లో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లుగా సేవ చేయటానికి సుదీర్ఘకాలం పాటు వాళ్ళ జీవితాన్ని ఈ ప్రజలకి అంకితం చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని భారతదేశంలో క్రీమ్ ఈ రకంగా సంపాదనలో పోటీ పట్టాన్ని, అక్రమ పనుల్లో, రాజకీయ నీడలో రాజకీయ నాయకులకి గంగిరెద్దుల్లాగా పాలేరుల్లాగా పనిచేయటానికి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడాన్ని ఎలా చూడాలి? చాలా బాధాకరమైన విషయం. అసలుకి బై అండ్ లార్జ్ ఈ ముఖ్యంగా పోలీస్ ఐపీఎస్లో కానీ ఐఏఎస్లో కానీ రూల్ బుక్ ఫాలో చేస్తూ పోతే ఏమి చేయలేరు. మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అంటూ చేస్తారు, అంతకుమించి ఏమి చేయలేరు. కేవలం కొన్ని పోస్టింగ్ల కోసం పొలిటికల్ మాస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందేదానికి, వాళ్ళ ప్యాటర్నేజ్ పొందేదానికి బాగా కొందరు ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు దిగజారుతనం ఉంది. ఏది వాళ్ళు చెప్పినా కూడా అది చట్ట వ్యతిరేకమా, చట్టానికి మనం చేయగలిగినది కూడా ఆలోచించకుండా వెంటనే అది ఫాలో చేస్తూ ఉంటారు. దానివల్ల అసలు పోలీస్ వ్యవస్థ ఇమేజ్ బాగా దెబ్బతినింది. అది చాలా బాధాకరమైన విషయం ఈ టెండెన్సీ. మీరు ఆనాడు విజిలెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఒక సంఘటన దృష్ట్యా మిమ్మల్ని మేనేజ్ చేసేదానికి డబ్బు సంచులతో సూట్ కేసులతో మీ ఆఫీస్ చుట్టూ తచ్చాడిన ఆనాటి టీటీడీ చైర్మన్ ఆదికేశవ నాయుడు అండ్ టీం అనేది ఒక సమగ్రమైన కథను మేము ప్రసారం చేశాం గతంలో కూడా తెలుగు వాళ్ళు. కరెక్ట్. దాని గురించి క్లుప్తంగా వివరిస్తారా? అప్పుడు రోసి గారు సీఎంగా ఉన్నారు, గాది వెంకటరెడ్డి గారు ఎండోమెంట్ మంత్రి. అప్పుడు తిరుమలలో ఈ సేవా టికెట్స్లో అయితేమి, సేవలు అరేంజ్ చేయడంలో కానీ భయంకరమైన కరప్షన్కి తావు ఏర్పడింది. బోర్డు మెంబర్సే కరప్షన్కి భయంకరంగా మొదలుపెట్టారు. సో ఈ విషయం హైకోర్టులో వచ్చినందువల్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయమని అని ఆర్డర్స్ వచ్చినాయి. నేను అప్పుడు డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నాను. మేము టేకప్ చేస్తే సాక్ష్యాధారాలతో కూడా 2 బోర్డు మెంబర్లు మాకు దొరికారు. ఆ బోర్డు మెంబర్లను మేము అరెస్ట్ చేసే టైంలో అప్పటి చైర్మన్ ఎక్స్టెన్షన్ కోసం ట్రై చేస్తున్నాడు. వీళ్ళని కానీ అరెస్ట్ చేస్తే అతనికి ఎక్స్టెన్షన్ వచ్చే క్వశ్చన్ లేదు. అందుకని ఇది ముందుకు పోనీయకుండా, వీళ్ళని అరెస్ట్ కానీయకుండా చాలా ఒత్తిడి తీసుకొని వచ్చారు. కానీ ఇది దేవునికి సంబంధించిన విషయం కాబట్టి ఏమీ ఎవరికి తల వంచకుండా సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి మిమ్మల్ని తగ్గమన్నా మీరు తగ్గల. కొంతవరకు కరెక్టే. సో నేరుగా ముందుకు పోయి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిపోర్ట్ ఫైనలైజ్ చేసి ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆదికేశవ నాయుడు గారికి ఎక్స్టెన్షన్ రాకుండా పోయింది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ చీఫ్ మినిస్టర్, అప్పుడు ఆపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా ప్రెస్ కూడా వచ్చినారు.
ఇట్లా ఆదికేశ్వర నాయుడు గారు డబ్బు సంచులు తీసుకొని విజిలెన్స్ ఆఫీస్ చుట్టూరు తిరుగుతున్నారు అని మాకు ఒక విధంగా నమ్మకం ఉంది. విజిలెన్స్ డీజీ తోటి చేయడం నేను అనుకుంటాను, కానీ తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరించడం జరిగింది. ఎట్టయితే ముందుకు పోయినాం, ఇద్దరిని అరెస్ట్ చేసాము. అప్పటి చైర్మన్కి ఎక్సెషన్ రాకుండా కూడా పోయింది. మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశ స్థాయిలో కానీ ఎవరండి? ఇప్పుడు ప్రజెంటా మీకు టోటల్గా దేశ రాజకీయాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు బాగా హృదయానికి దగ్గరగా మీరు అమితంగా ఇష్టపడే రాజకీయ నాయకులు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను పనిచేసిన సీఎంస్లో వాళ్ళు నాకు అత్యంత ఇష్టలు. వారు నన్ను బాగా ఆదరించినారు. వారు చాలా గొప్ప వ్యక్తులు కూడాను. మన కంబైన్ ఆంధ్రాలో ఎవ్వరు వాళ్ళని గురించి పాయింట్అవుట్ చేయలేము. అటువంటి వ్యక్తులతో మంచి సత్సంబంధాలు నాకు ఉండి నేను బాగా బ్రహ్మాండం చేయగలిగినాక నాకు చాలా సంతోషం ఉంది. నేటి తరం యువ ఐపీఎస్ అధికారులకు సుదీర్ఘమైన అనుభవం ఉన్న దినేష్ రెడ్డి గారు ఇచ్చే సందేశం ఏంటి? ఎవ్వరికీ మనం తల వంచాల్సిన అవసరం లేదు. ఈ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది మిత్. అది నేను 36 సంవత్సరాలు సర్వీసులు పనిచేస్తే నాకు చెప్పుకోదగ్గ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అంటూ ఏమీ లేదు. సో మనం చేయలేని దానికి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అని చెప్పుకొని బయటపడాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్గా ముక్కుసూటిగా పోతే ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనకు ఈ సర్వీస్లో ఎంటర్ అయిన దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అన్ని విధాల తరతరాలుగా ఆ ఫ్యామిలీస్కి మేలు అవుతుంది. ప్లస్ ప్రజలు డిస్ట్రెస్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళకి మెడికల్ డిస్ట్రెస్ అయితే డాక్టర్ వైపు చూస్తారు, నాన్ మెడికల్ అయితే పోలీస్ వైపు చూస్తారు. అటువంటి పోలీసుని టోటలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద మనం పరిగణించి పనిచేయించగలిగితే ప్రజలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళ దగ్గర నుంచి మనకు మంచి దీవెనలు కూడా వస్తాయి. అట్లా కరెక్ట్గా పనిచేసి న్యాయం చేకూర్చగలిగితే ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం సొసైటీకి. ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు 2004లో భయంకరంగా ప్రొసిషన్స్ ధర్నాలు ఉండేది. ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు, ఎక్కడ పడితే అక్కడ ప్రొసిషన్లు మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో. ఈ ప్రొసిషన్స్లో ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్లు ఇరుక్కోపోయి ప్రాణాలు కూడా కోల్పోయిన దాఖలాలు ఉన్నాయి. సో అప్పటి సీఎం అయిన రాజశేఖర రెడ్డి గారు ప్లస్ అప్పటి హోంమంత్రి అయిన జానారెడ్డి గారు మేమంతా కూర్చొని ఆలోచించి ఈ ప్రొసిషన్స్ ధర్నాలు అనేది డెమోక్రటిక్ కంట్రీస్లో డెమోక్రటిక్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది టోటలీ బ్యాన్ చేసే క్వశ్చన్ లేదు. ప్రొసిషన్స్ అలో చేయాలా, ధర్నాలు అలో చేయాలా. అట్ ద సేమ్ టైం జనజీవన స్రవంతికి ఎట్టి ఆపద కలగకూడదు. అందుకని మేమేం చేసామంటే ధర్నా చౌక్ అనేది 2005లో నేను కమిషనర్ పోలీసుగా ఉన్నప్పుడు ఢిల్లీలో బోట్ క్లబ్లో ఉన్నట్టు ఇక్కడ హైదరాబాద్లో ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌక్ ఇంట్రడ్యూస్ చేసాం. సో అక్కడ ధర్నా చౌక్ చేసుకోవచ్చు, ధర్నాలు ఎవరైనా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొసిషన్స్ కూడా ఒక రూట్ ఇచ్చినాం. ఎక్కడ పడితే అక్కడ ప్రొసిషన్ కాకుండా గతంలో ఒక ప్రొసిషన్లో చీఫ్ జస్టిస్ కారు ఇరుక్కోపోయి అతను కోర్టుకి చాలా లేటుగా పోవాల్సి వచ్చింది. అతను కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అప్పటి పోలీసుని అప్పుడు ప్రభుత్వాన్ని కూడా హోల్డ్ చేశారన్నమాట. అందుకని ఈ యొక్క ప్రొసిషన్కి బాగ్లింగంపల్లి నుంచి ఆమె ధర్నా చౌక్ వరకు, లేకపోతే డీబీఆర్ మిల్స్ నుంచి ధర్నా చౌక్ వరకు వచ్చే విధంగా ఒక జియో ఇంట్రడ్యూస్ చేసాం. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గత 5-6 సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తున్నా, ప్రొసిషన్లు చేస్తున్నా, విచ్ ఈస్ ఏ బర్త్ రైట్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ. అది చేయనీయకుండా ప్రియంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. అది ఇట్స్ అగెన్స్ట్ రూల్ బుక్. గృహ నిర్బంధం, హౌస్ అరెస్ట్ అంటారు. హౌస్ నుంచి బయటికి రానివ్వరు, హౌస్లోనే అరెస్ట్ చేస్తారు. అది ఒక అడుగు ముందుకు వేయకుండా పోతుంటారు. సో ఈ డెమోక్రటిక్ రైట్ని క్రష్ చేసేదానికి ఎవరికి అధికారం లేదు. మంది వరల్డ్లోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ. ఈ డెమోక్రటిక్ రైట్ అనేది బాగా ఎక్సెస్ చేసుకోగలిగితేనే ఆమె డెమోక్రసీ బాగా స్ట్రాంగ్ అవుద్ది. అది గత 5-6 సంవత్సరాలు బోత్ తెలుగు స్టేట్స్లో ఇది పోలీసు పాటించడం బాధ. అసలు ఎక్కడ రూల్లో లేదు, అది ఎక్కడ రూల్ బుక్లో లేదు.
అటు ప్రియంటివ్ అరెస్ట్ చేయాలన్నది, వాళ్ళు ప్రొసెషన్ పోవాలన్నా చేయాలన్నా పెట్టాలన్నా, అది ఇప్పుడు పాలకులు గమనించి అటువంటి వాటికి తావు లేకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను. తెలుగు వన్ ప్రేక్షకులకు మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీ అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు మీకు ధన్యవాదాలు దినేష్ గారు. థ్యాంక్ యూ శోభాకర్ గారు, థ్యాంక్ యూ.